మగవారితో పోలిస్తే ఆడవారికి హార్ట్ అటాక్స్ తక్కువ వస్తాయి. మనకంటే గుండె ఎక్కువగా హెల్దీగా వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. మరి గుండె సంబంధమైన సమస్యలు స్త్రీలకు తక్కువ రావటానికి కారణము వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క రక్షణ అన్నమాట. స్త్రీలకి ఋతుక్రమం అంటే నెల నెల పీరియడ్స్ వచ్చిన రోజులు ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా పుష్కలంగా తయారై శరీరానికి ఇలాంటి లాభాలన్నీ అందిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్త్రీలకు ఋతుక్రమం ఆగిపోతుందో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి అక్కడి నుంచి గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలు కొంచెం గట్టిపడటము, రక్త ప్రసరణ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు రావటము, అట్లాగే శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి ఇట్లాంటి ఉత్పత్తి పెరగటము, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. ఎముకలు గుల్లబారిపోవటము ఇట్లాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి. మరి ఇలాంటి మెనోపాజ్లో ఉండి ఈ గుండె సంబంధమైన సమస్యలు రాకుండా ముందు నుంచి రక్షించుకోవాలి అంటే ఈ సీజన్లో దొరికే మామిడి పండుని ఉదయం 1 కప్పు ముక్కలు, సాయంకాలం 1 కప్పు ముక్కలు, రోజుకు 2 కప్పులు మామిడి ముక్కలు కనుక తింటే ఇది బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క స్థితిని పెంచి గుండె రక్తనాళాలని అంటే స్మూత్గా చేయటానికి, అట్లాగే కొలెస్ట్రాల్స్ని వెంటనే 12 రోజులు తినేసరికి 2 వారాలు మామిడి పళ్ళు మొక్కల్ని 2 పూట్ల పొద్దున కప్పు సాయంకాలం కప్పు తినేసరికి ఈ రక్తనాళాల్లో మంచి మార్పులు రావటము, ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ తగ్గి పెరగటము, అంటే స్త్రీలకు వచ్చే ఈ అసౌకర్యాలు అనేది కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గటము, ఇవన్నీ సైంటిస్టులు గమనించారనమాట. కాబట్టి స్త్రీలు ఈ సీజన్లో దొరికిన మామిడి పళ్ళని కంపల్సరీ ఏ రకమైనా తినొచ్చు, కానీ ఉదయం 1 కప్పు సాయంకాలం 1 కప్పు. డయాబెటీస్ ఉన్నవారైతే తొక్కతో పాటు ముక్కల్ని కట్ చేసుకుని దోరగా ఉన్న కాయల్ని కట్ చేసుకు తింటే డయాబెటీస్ పెరగదు. అంటే బాగా మిగలముగ్గినవి రసముగా త్రాగటానికి ఇతరులు ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. డయాబెటీస్ వారు ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే మంచిదన్నమాట. అందుకని స్త్రీలకి మెనోపాజ్లో ఉన్న వారికి ఇంత చక్కటి రక్షణ మామిడి పళ్ళు ఇస్తుందని సైంటిఫిక్గా రుజువైంది. కాబట్టి 15 రోజుల్లోనే మార్పు మంచిగా మొదలవుతున్నదని తెలిసింది. కాబట్టి చక్కగా ఉపయోగించుకుంటే బాగుంటుంది.